సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో నవంబర్ 11వ తారీఖు సోమవారం. ఈరోజు మరి కార్తీక సోమవారం రెండవది. తర్వాత తిథుల్లోకి వచ్చేప్పటికి దశమి తిథి సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. తదనంతరం ఏకాదశి ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి శతభిష నక్షత్రం అనేది ఉదయం 9:40 వరకు, తదనంతరం పూర్వభద్ర నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈ రోజు నుంచి మరి భీష్మ పంచకం అనేది ప్రారంభమవుతుంది. అలాగే శ్రీకృష్ణుడు కంసుని వధించింది కూడా ఈ రోజుగానే చెప్తారు. కనుక ఈరోజు మరి ఎక్కువగా శ్రీకృష్ణుని పూజించడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి లాభస్థానంలో చంద్రుడు సంచరించడం వల్ల, తర్వాత మరి ధనస్థానంలో గురుడు ప్రతి స్తంభంలో ఉండటం, లాభంలోనే శని కూడా ప్రతి స్తంభంలో ఉండటం, వీటి వల్ల మనకి పనుల్లోకున్న చిన్న చిన్న జాప్యం అనేది కానీ, ఆలస్యం అనేది కానీ, వాయిదా అనేది కానీ ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మీరు మీ యొక్క కార్యక్రమాల్లో సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ధనం అనేది కొద్దిగా నెమ్మదిగా వచ్చినప్పటికీ కూడా అవసరానికి సర్దుబాటు అవటం అనేది మీకు కొండంత ఊరటగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాల్లో లాభాన్ని పొందగలుగుతారు. కొత్తగా వివాహం కావాల్సిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మరి భరణి నక్షత్రం వారికి, కృత్తిక నక్షత్రం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అశ్విని నక్షత్రం వారి వివాహ విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చేపట్టే ఏ పనిలో అయినా కానీ పెద్దగా చెడు జరిగే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, లేదా ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ మార్పులకి ఈరోజైతే తప్పకుండా ప్రయత్నం చేయవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయంతో చిన్న చిన్న సమస్యలు ఎదురవటం అనేది, ఇతరులు మీ యొక్క జీవితంలో తొంగి చూడటం వల్ల కూడా ఇబ్బందులు రావటం అనేది కొంత మీరు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి మనము మధ్యవర్తిత్వం చేయకుండా ఉండటం, మౌనంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ఊరట ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. అలాగే అనుకోకుండా ఏవైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. నాన్నగారి వైఖరి కొంతవరకు అర్థం కాని స్థితిలో ఉండవచ్చు. సంతాన పరంగా శుభవార్తలు వింటారు, లేదా వారి పరంగా కొత్తవి ఏమైనా సరే ఆలోచనలు చేసి వాటిని అమలు చేయగలుగుతారు. ఇక ఊపిరితిత్తులకు సంబంధించినవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, లేదా చర్మానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం అయితే కనుక ఈరోజు కొంత మెరుగ్గా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మీకు మరింత శుభాన్ని కలిగిస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనుల్లో విజయంగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ కూడా చివరికి ఒక నిమిషానికి ఏదైనా సరే మళ్ళీ ఒక ఏకాభిప్రాయానికి అయితే రాగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మరి కొంతవరకు ఈరోజు ఆదాయం పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు విజయం సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. బుద్ధి బలంతో ఎలాంటి ఇబ్బంది నుంచి కూడా మీరు బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు అయితే కనుక మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితులు మన మీద పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువులతో మీరు చర్చాగోష్ఠులు జరపడం అనేది కూడా కనిపిస్తుంది. ఆటపాటల్లో మీదైన ముద్రను అయితే ప్రదర్శించగలుగుతారు. ఖర్చుతో కూడిన మంచిని ఈరోజు అయితే కనుక పొందగలుగుతారు. అమ్మగారు, నాన్నగారు వారి విషయంలో కూడా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రాగలుగుతారు. ఇక ఈరోజైతే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీరు
ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచివి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగాను అలాగే వాహనాలు నడిపేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇటు బంధువులు కానీ మిత్రులు కానీ పరిపూర్ణంగా వారి మీద మీరు ఏదైనా సరే ఒకటి కార్యాన్ని చేసి భరోసాగా ఉండిపోవడానికైతే లేదు. ఎంతో కొంత మీ పర్యవేక్షణ అనేది కూడా అవసరం. స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ ఏవైనా తలనొప్పులు వచ్చే అవకాశాలు అయితే కనుక ఈరోజు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటు శ్వాసకోశ ఇబ్బందులు కానీ ఎక్కువగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత సంయోగంగా ఉందామనుకున్నప్పటికీ కూడా దానికి అనువైన పరిస్థితి లేకపోవడం అనేది మీకు ఒకంత చికాకు కలిగిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మరి తీసుకునే నిర్ణయాలు 1-2 సార్లు పునరాలోచన చేసి తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన తొందరపాటు, అనవసరపు ఖర్చు, మెహర్బానీ ఇలాంటివన్నీ కూడా అధికమయ్యే పరిస్థితి ఈరోజు అయితే లేకపోలేదు. ఇంకా సంతానం కూడా వారి యొక్క ఆటపాటల విషయంలో అయితేనేమి చదువుల విషయంలో కానీ ఒకంత దృష్టి పెట్టడం అనేది కూడా ఈరోజు అయితే అవసరం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు అయితే చోటు చేసుకుంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా చిత్తా నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఇంటి సమస్యలు ఎక్కువయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా అందుకు అనువైన వాతావరణం లేకపోవడం, ఎవరో ఒకరు ఏదో రకంగా మనని ఇబ్బంది పాలు చేసే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా భూములు కొనాలన్నా, ఇల్లులు కొనాలన్నా అవి కూడా కొంత వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రక్షణ శాఖ ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వారు ఏమైనా సరే కొంత ఇబ్బందులు పడడానికి, పై అధికారులతో ఏదైనా సరే గొడవ పడడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా క్షణికావేశాన్ని తగ్గించుకుని ముందుకెళ్ళవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనుల్లో మందకొడి వాతావరణం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఏది ఎలా జరిగినంటే ఆలస్యమైనప్పటికీ కూడా అది మీ తాహతుకు తగ్గట్టుగానే లేదా మీ ఆలోచనకు తగ్గట్టుగానే విజయం సాధించడం అనేది అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఎవరో ఒక పరాయి వ్యక్తి వల్ల ఎంతో కొంత మీరు విజయం సాధించే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. అమ్మగారు, నాన్నగారు ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి లేదా అటువైపు ఉండే బంధువుల విషయంలో ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రావటం అనేది అయితే ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళు అన్ని రకాలుగా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు చవిచూసే పరిస్థితులు అయితే ఈరోజు అయితే కనిపిస్తుంది. కనుక కొత్త వాటి మీద మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేది అవసరం. ఇతరులతో మాట తీరులో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో మీరు ఉల్లాసంగా గడిపేందుకైతే ప్రయత్నిస్తారు. కానీ భార్య లేదా భర్త ఇద్దరికి కూడా ఏదో రకమైన అభిప్రాయ భేదాలు ఇవాళ ఎక్కువగా చోటు చేసుకునే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు అయితే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి ఈరోజు ఎంతో కొంత బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు గత 2 రోజులతో పోలిస్తే కొంతవరకు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ఏదో రకమైన భరోసా అయితే లభిస్తుంది. స్థాన మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే అవి తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ధనిష్ట నక్షత్రానికి, శతభిష నక్షత్రం వారికి మరిన్ని మేలైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత అధికంగా ధన వ్యయము, అనుకోని అక్కర్లేని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కానీ సంభవం కావచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే కాంక్ష ఉన్న వాళ్ళైతే కనుక వారి యొక్క ప్రయత్నాలను అయితే ఈరోజు గట్టిగా చేసినట్టయితే కొంత విజయం సాధించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇతరులతో మీ యొక్క మాట తీరు కూడా కొంత ఇబ్బందులు పెట్టడం, అంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ కూడా మన ఏదో రకంగా ఎగతాళి చేసేవాళ్ళు, మన యొక్క సహనాన్ని పరీక్షించే వ్యక్తులు కూడా ఒక్కోసారి ఈరోజు తారసపడవచ్చు.
ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మనం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.